వ్యవసాయం, మోడలింగ్ రెండు వేరువేరు అంశాలు. ఒకదానితో మరొకదానికి సంబంధం కూడా లేదు. ఏకకాలంలో ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలంటే ఎంతో సవాళ్లతో కూడుకున్న పని. కానీ తన ఆసక్తికి అవేవి అడ్డు కావని నిరూపించాడా యువకుడు. వ్యవసాయం చేస్తూనే మోడలింగ్లోనూ రాణిస్తున్నాడు. పలు అవార్డులు అందుకోవడంతో పాటు వెండి తెరకి పరిచయమయ్యాడు. ఒకవైపు పొలం పనులు, మరోవైపు మోడలింగ్. వీటిలో ఒకదానికి ఒకటి పొంతనే లేదు. కానీ ఆదిలాబాద్లోని కులహారి గ్రామానికి చెందిన అనికేత్ మాత్రం రెండింటినీ సమన్వయం చేసుకుంటున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న అవార్డులను చూస్తే అర్థమవుతుంది మోడలింగ్ లో అనికేత్ ఎలా రాణిస్తున్నాడో. అనికేత్ తండ్రి మధుసూదన్ మరణించారు. తల్లి వర్షాబాయి పొలం పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోదరుడు హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. తల్లికి చేదోడు వాదోడుగా ఊరిలోనే ఉంటూ డిస్టెన్స్ లో డిగ్రీ చదువుతున్నాడు అనికేత్. చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి. క్రమంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. రెండు 2018లో ఢిల్లీలో మిస్టర్ ఇండియా ఆడిషన్స్ కు ఎంపికయ్యాడు. తరువాత రౌండ్ కి వెళ్లాలంటే శిక్షణ తీసుకోవడం అవసరం. కానీ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఆగిపోవలసి వచ్చింది. అయినా అనికేత్ నిరాశ చెందలేదు. 2020లో ఆదిలాబాద్ లో నిర్వహించిన మోడలింగ్ లో బెస్ట్ యాటిట్యూడ్ మోడల్ గా పురస్కారం అందుకున్నాడు. 2021లో మహారాష్ట్రలో జరిగిన మిస్టర్ గ్లామ్ పోటీల్లో బెస్ట్ పర్సనాలిటీ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ప్రదర్శనలు, పోటీల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయలేదు అనికేత్. ఓవైపు ఫ్యాషన్ కొరియోగ్రఫీ చేస్తూనే పొలంలో ఏ పంట వేయాలా అని ఆలోచిస్తూ ఉంటానని అంటున్నాడు. అంటే యాక్చువల్లీ మట్టి ఏంది అంటే మనకు కడుపు నిండుతుంది ప్రొఫెషనల్లో పని చేస్తేనే మట్టితోటి. అయితే ప్రొఫెషనల్ ఫార్మర్గా ప్లస్ నా డ్రీమ్ ఏంది అంటే మోడల్. ప్యాషన్ పరంగా నేను మోడలర్. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా నటన చేస్తున్నా. నా డ్రీమ్స్ అంటే అవే, కానీ డ్రీమ్స్తో పాటు ప్రొఫెషనలిజం నేను వదిలిపెట్టాను. వ్యవసాయం, మోడలింగ్ రెండింటినీ సమన్వయం చేసుకుంటున్నాడు అనికేత్. మిషన్ C1000 సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు. వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నాడు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేయాలనే ఆలోచన ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెనకడుగు వేయక తప్పట్లేదని చెబుతున్నాడు అనికేత్. ఎన్నో కష్టాలు వచ్చినాయి మన మోడలింగ్ కెరియర్లో. మనం నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఎన్నో సాధిస్తామనేసి నెక్స్ట్ సంవత్సరం అలానే మన ఆదిలాబాద్లో మిస్టర్ అండ్ మిస్ ఇండియా కంటెస్ట్ ఉండే, మన ఆదిలాబాద్లో పెట్టిండు ఆబిద్ సల్మాన్ సయ్యద్ అని. దాంట్లో మిస్టర్ బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు వచ్చింది. మిస్టర్ మహారాష్ట్ర 2021 అవార్డు గెలిచిన. ఆ అవార్డు గెలిచిన తర్వాత ఎన్నో ఆపర్చునిటీస్ మన వెనుక వచ్చినాయి. ఇప్పుడు మిషన్ C1000 మూవీలో వర్క్ చేశాను. 3 minutes రోల్ ఉండి చాలా మంచిగా ఫేమ్ కూడా వచ్చేసింది. 10 to 15 ఫ్యాషన్ షోలో ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా చేసిన. ఒక 20 ఈవెంట్స్లో యాజ్ ఏ గ్రూమర్గా, ఒక 2 ఈవెంట్స్లో యాజ్ ఏ ఈవెంట్ మేనేజ్మెంట్గా, మరియు ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా 10 to 15 ఈవెంట్స్లో పాల్గొన్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ సంస్థల తరపున మోడల్ గా ప్రచార బాధ్యతలు నిర్వహించాడు అనికేత్. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. చాలా కష్టపడతారు, కానీ ఆయనకు ఏం ప్లాట్ఫామ్ దొరకాలని ఒకటి నాకు మా కోరిక ఉన్నది. ఎందుకంటే ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఏదో మంచిది. ఎందుకంటే ఫార్మర్ కదా, అంత ఆయన దగ్గర అదే పెట్టుబడి పెట్టాలా తీయాలా అంతే, వేరే ఏం లేదు. అశ్రువులను పన్నీరుగా మార్చుకోవడం
ఆవేదనను పెట్టుబడిగా పెట్టడం అంటే సామాన్యమైన విషయమేం కాదు. భవిష్యత్తుపై నమ్మకంతో ముందడుగు వేయడం మాటల్లో చెప్పేంత సులువేమీ కాదు. దానికి ఆచరణనే ప్రామాణికత. అనికేత్ అదే చేస్తున్నాడు. మట్టిని ముద్దాడుతున్నాడు. మోడలింగ్ వైపు అడుగులు వేస్తున్నాడు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.